హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసి మనకు ఏపీఎస్ఎస్సీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. సో చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేస్తున్నారు. సో 10th ఫెయిల్ అయ్యాం సిస్టర్, మాలాంటి వాళ్ళ కోసం ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి చెప్పేసి. సో ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకు 10th ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో ఐటీఐలో ఫెయిల్ అయినా కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్కి మనం ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి టాప్ 20 కంపెనీస్ ఒకే చోట 145 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నాయి అనమాట. సో 2 కంపెనీస్ వచ్చేసి ఒక 10th ఇంటర్ ఐటీఐ డిప్లొమా ఫెయిల్ అయినా కూడా హైర్ అయితే చేసుకుంటున్నాయి కాబట్టి సో ఇక నోటిఫికేషన్కి అయితే మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి ఒకవేళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కనుక అయినట్టయితే మీ సొంత జిల్లాల్లోనే సో మీ యొక్క సొంత డిస్టిక్లోనే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క అవకాశం అయితే ఎవరు మిస్ చేసుకోకండి. సో ప్రతి ఒక్కరైతే ఒక నోటిఫికేషన్కి అయితే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో ఇక నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్నో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియో అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసి సో అనంతపురం డిస్టిక్ బాలయేసు డిగ్రీ కాలేజ్ హిందూపూర్లో అయితే ఒక స్కిల్ కనుక అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో నేను టాప్ 20 కంపెనీస్ అని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే కియా మోటార్స్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి నీమ్ ట్రైనీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమాలో ఎనీ బ్రాంచ్. సో మీకు డిప్లొమాలో ఏ స్ట్రీమ్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 2016 నుంచి 2021 ఇయర్స్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 15,000 పర్ మంత్ శాలరీతో పాటు మనకు ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ అలాగే 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో పెనుకొండలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. 18 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క కంపెనీకి. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి నీమ్ ట్రైనీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. డిప్లొమా బీటెక్. సో బీటెక్లో మెకానికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ మెకానికల్ విభాగాల్లో అయితే క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. సో 13,000 పర్ మంత్ శాలరీతో పాటు మనకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ విత్ సబ్సిడైజ్డ్ ఫుడ్ ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హిందూపూర్లో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. బిలో 25 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ మెల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఈ యొక్క కంపెనీకి కూడా. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి వికాస్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి నీమ్ ట్రైనీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. బీటెక్ అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే 2019 నుంచి 2021 ఇయర్స్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో 12,000 పర్ మంత్ శాలరీతో పాటు ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పెనుకొండలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. 19 to 23 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే రాన్స్టైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి బీడీ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ. సో ఏ డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే ఇంగ్లీష్ అండ్ క్యాండిడేట్ షుడ్ నో కన్నడ. సో కన్నడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే ఈ యొక్క కంపెనీకి అయితే ఎలిజిబుల్ అనమాట. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2.3 to 2.64 lakhs per annum అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బెంగళూరులో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. బిలో 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క కంపెనీకి. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే టీసీఎల్ కంపెనీ అనమాట. సో టెక్నీషియన్స్, ఆపరేటర్స్ అండ్ అసెంబ్లర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th ఇంటర్ ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఈ యొక్క కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. శాలరీ వచ్చేసి 13,000 నుంచి 17,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తిరుపతిలో జాబ్ లొకేషన్ ఉంటుంది. 19 to 26 ఇయర్స్ ఏదైతే ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి నియోలింగ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి ఆపరేటర్స్ ఆర్ అసెంబ్లర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఎలిజిబుల్. 12,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తిరుపతిలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. సో 18 to 29 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎడాకో కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి ఆపరేటర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఐటీఐ డిప్లొమో డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో నాన్ టెక్నికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. లైక్ బీఏ, బీఎస్సీ, బీకామ్ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో 13,000 నుంచి 18,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కర్ణాటకలో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అనమాట. 18 to 27 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఎస్ఎంఎస్సి కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి ఆపరేటర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. డిగ్రీ బీటెక్ అలాగే సిఐపిఈటి అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో 2019 నుంచి 2021 ఇయర్స్లో పాస్ అవుట్ అయిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో టేక్ హోమ్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,500 నుంచి 13,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పాలసముద్రం గోరంట్లలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో బిలో 27 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. సో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఐసీ స్టాఫింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి అసెంబ్లీ లైన్, క్వాలిటీ చెకింగ్, టెస్టింగ్, మెయింటెనెన్స్, డేటా ఎంట్రీస్
అండ్ అలాగే స్టోర్ ఆఫీసర్స్, సిఎన్ఎస్ ఆర్ విఎంసి మెచన్ ఆపరేటింగ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమాలో ఆల్ ట్రేడ్స్లో క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇలా పాస్అవుట్ వచ్చేసి 2016 నుంచి 2021 ఇయర్స్లో పాస్ అయిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 11,000 నుంచి 16,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ అలాగే కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం అయితే మీకు శాలరీ అయితే ఉంటుంది అనమాట. సో 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బెంగళూరులో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. సో 18 to 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే షైనీ టచ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి ఆపరేటర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ అండ్ అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో 2018 నుంచి 2020 ఇయర్స్లో పాస్ అయిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే శాలరీ వచ్చేసి మనకు 10,014 రూపీస్ పర్ మంత్ శాలరీతో పాటు మనకు అటెండెన్స్ బోనస్ అండ్ అలాగే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ విత్ వర్కింగ్ అవర్స్ ఫుడ్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. బెనిఫిట్స్ కూడా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పాలసముద్రం గోరంట్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో 18 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే టాటా స్కై కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి ప్రమోటర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th అండ్ అబౌవ్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో 9,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అనంతపురం డిస్టిక్ ఆల్ మండల్స్లో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో ఎవరైతే మీ సొంత జిల్లాల్లోనే మీ యొక్క సొంత మండలంలోనే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది కాబట్టి సో ఒక నోటిఫికేషన్కి అయితే ఒక కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 13 జిల్లాల వాళ్ళు అండ్ అలాగే 19 to 35 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే వింతన్ ఫర్టిలైజర్స్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి సేల్స్ రిప్రజెంటేటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. 10th, ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిగ్రీలో స్పెషలైజేషన్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఏ స్ట్రీమ్లో క్వాలిఫికేషన్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,000 నుంచి 13,000 పర్ మంత్ శాలరీతో పాటు అకామిడేషన్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అనంతపురం డిస్టిక్లో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. 19 to 35 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే లైట్నింగ్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఐటీఐ, డిప్లొమాలో ఎనీ ట్రేడ్లో క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 12,000 పర్ మంత్ శాలరీతో పాటు లోకల్ ట్రాన్స్పోర్టేషన్, ఈఎస్ఐ, పిఎఫ్, ఓటీ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బెంగళూరులో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. 19 to 27 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఓన్లీ మెల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఫుతర్స్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి పికింగ్ అండ్ ప్యాకింగ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 12,000 శాలరీతో పాటు మనకు ఇన్సెంటివ్స్, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అలాగే ఆన్ టైమ్ ఫుడ్ సో ఈ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బెంగళూరులో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. 18 to 26 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఓన్లీ మెల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెష్మెన్స్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్లో కూడా ఈ యొక్క కంపెనీకి అయితే మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. సో 12,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అనంతపురం డిస్ట్రిక్ట్లో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. 18 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. బోత్ మెల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే యంగ్ ఇండియా కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి ట్రైనింగ్ మేనేజర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ కంపెనీకి వచ్చేసి 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో సో ఫెయిల్ అయినా కూడా ఈ యొక్క కంపెనీకి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో నేను స్టార్టింగ్లోనే చెప్పాను. సో ఫెయిల్ అయినా కూడా 2 కంపెనీస్ అయితే హైర్ చేసుకుంటాయని చెప్పేసి. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసి యంగ్ ఇండియా కంపెనీ అనమాట. సో ఈ కంపెనీకి ఫెయిల్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫెయిల్ అయినా కూడా మీరు బాధపడకండి. సో దీనికి ఈ యొక్క కంపెనీకి అయితే మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. నెక్స్ట్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 8,000 నుంచి 12,000 పర్ మంత్ శాలరీతో పాటు మనకు అకామిడేషన్ అండ్ ఫుడ్ ఫ్రీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కడపలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో 19 to 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. 10,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అనంతపురం డిస్ట్రిక్ట్లో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో 29 ఇయర్స్ అండ్ అబౌవ్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఎయిర్టెల్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th పాస్ ఆర్ ఫెయిల్ సో మీరు 10th ఫెయిల్ అయినా కూడా ఈ యొక్క ఎయిర్టెల్ కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ కంపెనీ అనమాట. సో ఫెయిల్ అయినా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. 10,000 పర్ మంత్ శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హిందూపురం, ధర్మవరం, తాడిపత్రి, మడక్షిర, పెనుకొండలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది.
19 to 35 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే RSMIPL కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి అసెంబ్లింగ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,819 రూపీస్ పర్ మంత్ శాలరీతో పాటు అకామిడేషన్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. ఇక్కడ 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శ్రీ సిటీలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. 19 to 27 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్లయితే ఫ్లెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో చేసి అసెంబ్లింగ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. టేక్ హోమ్ శాలరీ వచ్చేసి 10,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శ్రీ సిటీలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. 18 to 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఇవి వచ్చేసి కంపెనీస్ అండ్ అలాగే సో క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ మనం యొక్క 20 కంపెనీస్ కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే సో ఫస్ట్ అయితే మనం APSSTCలో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో APSSTCలో రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే బాలయేసు డిగ్రీ కాలేజ్, నిక్కంపల్లి రోడ్, హిందూపూర్, అనంతపురం డిస్టిక్లో అయితే మనకు 22 అక్టోబర్ 2021 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ APSSTCలో రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి 22 అక్టోబర్ 2021 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కాబట్టి సో ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలో కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ క్యారీ రెజ్యూమ్, మల్టిపుల్ సర్టిఫికేట్స్, జెరాక్స్, ఆధార్ కార్డు. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క రెజ్యూమ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ 2 or 3 sets ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ జెరాక్స్ అయితే తీసుకెళ్ళండి. అలాగే ఆధార్ కార్డు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు COVID-19 ప్రోటోకాల్ స్ట్రిక్ట్లీ మెయింటైన్ చేయాలని చెప్పేసి. సో మీకు ఖచ్చితంగా మీ దగ్గర రెజ్యూమ్, మాస్క్, శానిటైజర్ అయితే ఉండాలన్నమాట ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి APSSTC నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్ టాప్ 20 కంపెనీస్ అనమాట. సో ఇక రిజిస్ట్రేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ మొబైల్ అయినా రిజిస్ట్రేషన్ చేసుకొని వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో చూసారా ఫ్రెండ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఖచ్చితంగా 100% జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. సో ఫెయిల్ అయినా కూడా వాళ్ళ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరైతే మిస్యూజ్ చేసుకోకండి. సో ప్రతి ఒక్కరైతే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో జాబ్ చాలా తక్కువ టైంలో అయితే జాబ్లో అయితే ఉంటారు. అండ్ అలాగే సో ఎవరైతే జాబ్ చాలా అవసరం అనుకుంటారో సో ప్రతి ఒక్కరైతే APSSTC నోటిఫికేషన్కి అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. సో చాలా తక్కువ టైంలో జాబ్లో అయితే ఉంటారు. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్